వెల్కమ్ టు కాళేశ్వరం టీవీ. జయశంకర్ భూపాల్పల్లి జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ సెంటర్ లో సభకు హాజరైన జనహృదయ నేత ఆశా జ్యోతి, ప్రజల పక్షాన పోరాడే డైనమిక్ నాయకుడు చల్ల నారాయణ రెడ్డి, బీజేపీ రాష్ట్ర నాయకులు ప్రసంగంకు హాజరయ్యారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు నరపరాజు రామచంద్రరావు, బీజేపీ అధికార ప్రతినిధి కీర్తిరెడ్డి, బీజేపీ జిల్లా ఇన్ఛార్జ్ జశ్వంత్ రెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షులు నిషిధర్ రెడ్డి పై నాయకులను కలిసిన నాయకుడు బీజేపీ రాష్ట్ర నాయకుడు చల్ల నారాయణ రెడ్డి అనంతరం ఆయన పలు సమస్యలపై మాట్లాడారు. రామచంద్రరావు గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, జేపీ నడ్డా గారి నాయకత్వం, ఈనాటి మన భూపాలపల్లి జిల్లా పర్యటనలో భాగంగా మరి కార్యక్రమానికి మొట్టమొదటిసారిగా విచ్చేసినటువంటి మన రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు అన్న గారికి, అదేవిధంగా ప్రధాన కార్యదర్శి గౌతమరావు గారికి, ఉపాధ్యక్షులు వీరేంద్ర గౌడ్ గారికి, మరి వేదిక మీద మరి ముఖ్యంగా అధికార ప్రతినిధి అక్క కీర్తిరెడ్డి గారికి, అదేవిధంగా అందరికీ వేదిక పైన వాళ్ళందరికీ నా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటున్నా. మరి ముఖ్యంగా ఈనాడు ఎప్పుడు లేని విధంగా మన రాష్ట్ర అధ్యక్షుడు అన్ని జిల్లాలు తిరుగుతూ లాస్ట్ గా మరి ఈనాడు భూపాలపల్లి జిల్లాకు రావడం జరిగింది. మరి ముఖ్యంగా ఈనాడు బీజేపీ అంటే ప్రజల లోపల ఒక ప్రత్యేకమైనటువంటి కూలీ నాలి చేసుకునే అక్కల గారి నుంచి సామాన్య ప్రజల దగ్గర కూడా నరేంద్ర మోడీ గారి నాయకత్వం కావాలి, బీజేపీ ప్రభుత్వం రావాలని చెప్పి కోరికతో ఉన్నారన్న రామచంద్రరావు అన్న. ఇప్పుడు మీరు అధ్యక్షులు అయిన తర్వాత ఈనాడు ఈ ప్రాంతంలో నిజంగా మా మంత్రి నియోజకవర్గంలో చూసినట్టయితే ఒక్క వార్డు సభ్యుడు కానీ ఒక సర్పంచ్ కానీ లేకుండే 5 సర్పంచ్లు గెలిపించుకున్నాం, 42 వార్డు సభ్యులని 5 మండలాలు గెలిపించుకున్నాం. అదేవిధంగా భూపాలపల్లి జిల్లాలో కూడా 6 సర్పంచ్లు గెలిచిండ్రు, అనేక మంది వార్డు సభ్యులు అనేక మంది గెలిచి ఒక పునాది వేసిండ్రు. మరి దీన్ని రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో ఖచ్చితంగా ఇక్కడ జెండా ఎగురవేసే విధంగా మరి మీ ప్రోత్సాహం ఉండాలని, నాయకులంతా కలిసికట్టుగా పనిచేయాలని, మరి మన బీజేపీ కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి అనేక సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకుని వెళ్లే విధంగా ప్రతి కార్యకర్త కృషి చేయాలని, ఈనాడు ఈ భూపాలపల్లికి వన్నె తెచ్చినటువంటి నేషనల్ హైవే ఇది గతంలో ఏ ప్రభుత్వం ఉంటే వాళ్ళు చేసినా చెప్పుకున్నారు. నేషనల్ హైవేల భాగంగానే ఈ సెంట్రల్ లైటింగ్ సిస్టమ్ తోటి భూపాలపల్లి జిల్లాకు ఒక కళ వచ్చిందనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాల్సిందిగా నేను కోరుతా ఉన్నా. అదేవిధంగా రాబోయే కాలంలో కూడా మరి ప్రాంతంలో ఈ మంత్రి నియోజకవర్గంలో అదేవిధంగా భూపాలపల్లి నియోజకవర్గంలో అసెంబ్లీలో జెండా ఎగురవేస్తామని చెప్పి ఖచ్చితంగా తెలియజేస్తా ఉన్నాం. మరి మీ సహకారం పూర్తి స్థాయిలో మరి రాష్ట్ర అధ్యక్షులు, రాష్ట్ర నాయకత్వం, అదేవిధంగా మనకి ఇప్పటికీ 2 కేంద్ర మంత్రులు ఉన్నారు, 8 మంది పార్లమెంట్ సభ్యులు ఉన్నారు, అదేవిధంగా మరి 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎమ్మెల్సీలు 4 ఉన్నారు. కనుక రేపు జరగబోయే ఈ మున్సిపల్ ఎన్నికల్లో మరి మనం ఇక్కడ మంత్రిలో ఉంది, మున్సిపాలిటీ భూపాలపల్లిలో ఉంది. ఈ రెండింటిలో మరి ఇక్కడ ప్రజలు ఆలోచించి బీజేపీని ఆశీర్వదించి గెలిపించినట్టయితే కేంద్రం నుంచి అనేకమైన నిధులు తీసుకొచ్చి మరి మోడల్ మున్సిపాలిటీగా తీర్చిదిద్దే అవకాశం ఉంటుంది. కనుక దయచేసి ఖచ్చితంగా ఆ దిశగా మీరందరూ ఆలోచించాలని చెప్పి కోరుతూ, మరి ముఖ్యంగా ఇంత సమయమైనా వచ్చినా ఈ చలి కూడా ఇంతమంది ఉన్నందుకు మీ అందరికీ ప్రత్యేకమైన కృతజ్ఞత తెలియజేస్తూ, మరి రాబోయే కాలంలో ప్రతి కార్యకర్త, ప్రతి బీజేపీ నాయకుడు భారతీయ జనతా పార్టీ జెండా ఎగురవేసే విధంగా మరి మీరందరూ కృషి చేయాలని, కలిసికట్టుగా ఉండి పనిచేసి మన రాష్ట్ర నాయకత్వాన్ని గొప్ప పేరు తీసుకురావాలని చెప్పి కోరుతూ అవకాశం వచ్చిన అందరికీ కృతజ్ఞత వేస్తున్నాం. జై.